ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి నడిపించారు. స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపించారు. ఈ సమయంలో మీరు మాట్లాడే దేవుడిగా మాతో ఉండి మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం గనక పునరుద్ధానపు శక్తి కలిగిన మాటల చేత ఈరోజు మమ్మల్ని దర్శించండి. ఈ భూమి మీద ఉన్న నీ బిడ్డలందరితో కలిసి మేము నీ వాక్య ధ్యానంలో ఏకీభవిస్తుంటుండగా ధర్మశాస్త్రము ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. అదే సమయంలో మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని సరి చేసుకునే కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందండి. నీ దాసుడును నన్ను అభిషేకించి నన్ను వాడుకొనండి. నాతో కూడా మీరు మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో 15వ తారీఖు తామూజు నెల 5786వ సంవత్సరం. ఈరోజు ధ్యానం చేసుకునే అంశము దేవుని న్యాయాన్ని వెతుకుట, దేవుని సత్యాన్ని ప్రకటించుట. దేవుని న్యాయాన్ని వెతుకుట, దేవుని సత్యాన్ని ప్రకటించుట. దీనికి ఆధారముగా సంఖ్యాకాండము 26వ అధ్యాయము 52 నుండి 65 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 52 నుండి 65 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇవ్వవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షీనీయులు గెర్షోను వంశస్థులు, కహతీయులు కహతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములేమనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశం. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలులో లెక్కింపబడిన వారు కారు గనక ఇశ్రాయేలులో వారికి స్వాస్థ్యం ఇవ్వబడలేదు. ఎరికో ప్రాంతములందరి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఏలియాజరును ఇశ్రాయేలుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. తరువాత 27వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. 27వ అధ్యాయం సంఖ్యాకాండం 1 నుండి 5 వచనాలు. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపేహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపేహాదు హెసెరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు ముని మనవడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఏలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా,
మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహములలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. ఇప్పుడు ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. 2వ భాగముగా ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినానో ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఈ 2 లేఖన భాగాలు ఇర్మియా పుస్తకము 26వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ వచనం అలాగనే అధ్యాయాలు, అలాగనే ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయంలో చదవబడిన లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. భూ పంపిణీ, భూమి పంచుట, సెలోపెహాదు కుమార్తెల వినతి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 27వ అధ్యాయము ఇదంతా మనం చూస్తే ఎవరెవరికి చొప్పున వంతుల చొప్పున వారికి భూమి పంచాలని, ఎక్కువ ఉన్న వారికి ఎక్కువ భూమి, తక్కువ ఉన్న వారికి తక్కువ భూమి, అందరికీ సమానంగా పంచాలని చెప్పి దేవుడు నిర్ణయిస్తాడు. చూద్దాం. కనాను దేశంలో గోత్రాలకు ప్రతి గోత్రాలకి దేవుని ఆజ్ఞ ప్రకారం పంచబడాలి. ఆ పంచడము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవడం కాదు, కానీ దేవుడు చెప్పినట్టుగా పంచడం, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా భూమిని పంచడం అనేది జరగాలి. ఎక్కువ జనాభా ఉన్న గోత్రానికి ఎక్కువ భాగం, తక్కువ జనాభా ఉన్న గోత్రానికి తక్కువ భాగం. చూసే మనము మోషే టైంలో మొదట జనసంఖ్య జరిగింది. తర్వాత ఈ ఫీనెహాసు టైంలో మరల జనసంఖ్య జరిగింది. ఆ సంఖ్యలో మరి మొదటి నుండి ఐగుప్తులో నుండి వచ్చిన వారందరూ కూడా మరి వారి అవిధేయతను బట్టి, వారి సనుకొనుట బట్టి, తిరుగుబాటును బట్టి వాళ్ళు అరణ్యంలోనే చనిపోవడం, కొత్త తరము రావడం, కొత్త తరముతో పాటు మరి యెహోషువ తర్వాత కాలేబు వీళ్ళిద్దరూ మాత్రమే కనాను దేశంలోనికి ప్రవేశిస్తారు అన్న మాటని మనం చూస్తాం. ఇక్కడ మరి ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ, తక్కువ జనాభా ఉన్నవారికి తక్కువ భాగం ఇవ్వాలని దేవుడు చాలా స్పష్టంగా నిర్ణయించాడు. అది కూడా మరి తుది పంపిణీ అనేది చీట్లు వేయడం ద్వారా, అంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి, దేవుడు నిర్ణయించినటువంటి విధికి లోబడి, ఆ నిర్ణయానికి లోబడి జరగాలి. ఇక్కడ మనము ఆలోచన చేస్తే భూమి అనేది ఈ భూమి మీద నివసించే మనుషులు చేసే రాజకీయ నిర్ణయం కాదు. భూమి అనేది దేవుని స్వాస్థ్యం. ఆయన న్యాయ ప్రకారముగా పంచుతాడు. దేవుడు చెప్పినట్టుగా చీట్లు వేయడం అనేది దేవుని చిత్తం తెలుసుకునే మార్గముగా అది పరిగణించబడింది. దేవుడు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ భూమి కొరకు చీట్లు వేయడం చూసాం. ఆ తర్వాత మనము యేసు ప్రభువుని శిక్షించే సమయంలో కూడా చీట్లు వేయడం చూసాం ఆయన అంగీల కొరకు. ఆ తర్వాత 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయినప్పుడు అప్పుడు కూడా ఇద్దరిని తీసుకొచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చీట్లు వేయడం కూడా మనం చూసాం. అంటే మొదటి నుండి ఆ చీట్లు వేయడం అనేది దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సెలోపెహాదు కుమార్తెల వినతి. తండ్రికి కుమారులు లేకపోవడంతో కుమార్తెలు వారసత్వ హక్కు కోరారు.
వారు తిరుగుబాటు చేయలేదు. వాళ్ళు అది తిరుగుబాటుగా మనం చూడకూడదు, కానీ వినయముతో మోషే ఎదుట తమ విషయం చెప్పారు. మోషే ఉన్నాడు, ఫినెహాస్ ఉన్నాడు, ఇతర పెద్దలు కూడా ఉన్నారు, గోత్రాల పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు తండ్రి లేడు కదా, మరి మాకు తండ్రి లేనందున మరి తండ్రి నామం కొట్టివేయబడుట లేకపోతే మాకు స్వాస్థ్యం లేకపోవటం ఇది కరెక్ట్ కాదు కదా, దయచేసి ఆయన కుమార్తెలమైన మాకు స్వాస్థ్యం ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు వినయంగా సేవకుని దగ్గరకు వచ్చి అడిగారు. ఏదైనా సరే మన జీవితంలో ఒక సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవుని సేవకుల దగ్గరకు వచ్చి దాని పరిష్కార మార్గం వినయముతో అడగాలి. ఆ అడగడం కూడా లోపల ఒకటి పెట్టుకొని బయటికి సేవకుల దగ్గర వచ్చి అడగడం అనేది సేవకునికి కనబడకపోవచ్చు, కానీ దేవుడు తర్వాత బయలుపరుస్తాడు. అది దేవునికేమో హృదయాంతరంగములు ఎరిగినటువంటి వాడు సేవకుని దగ్గరికి ఎలా వచ్చారు, యాజకుల దగ్గరికి ఎలా వచ్చారు, నాయకుల దగ్గరికి ఎలా వచ్చారు, వాళ్ళ దగ్గరకు వస్తే దేవుని దగ్గరికి వచ్చినట్టే. మరొక సిస్టమ్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ సిస్టాన్ని మనం ఫాలో అవ్వడం చాలా ఉత్తమం. ఏదైనా సరే దేవుని దగ్గరికి రావాలి. అది అనారోగ్యమైనా సరే ధర్మశాస్త్రంలో దేవుడు ఏమని అంటాడే, ముందు వెళ్ళి కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఎవరికి కనబడమని చెప్తాడు దేవుడు? మొదట వెళ్ళి ప్రధాన యాజకుడు కనబడమని చెబుతాడు. అతడు చూసి అది నిర్ధారించిన తర్వాత అతడు ఏమి చెబితే అది చెయ్యాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సంఘము, సేవకుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనంటే, ఇదిగో ఇలాంటి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, తోరాన్ని గౌరవించారు. గౌరవించి ఏం చేశారు? యాజకుల దగ్గరకు వచ్చారు, నాయకుల దగ్గరకు వచ్చారు, న్యాయాన్ని కోరారు. దేవుని న్యాయం పైన విశ్వాసం ఉంచారు, దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచారు. అందుకే వాళ్ళు రబ్బీలు ఏమంటారు అని అంటే, జ్ఞానవంతులు, నీతిమంతులు సమయోచితముగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? సమయోచితముగా మాట్లాడతారు. అలా సమయోచితముగా మాట్లాడేవారు జ్ఞానవంతులు, నీతిమంతులు. ఏం మోషే, మేము కనబడట్లేదా? మేము కాదా? మనుషులం కాదా? మేము దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రాల్లో మేము పుట్టలేదా? మా నాన్న ఇది కాదా, అది కాదా? వాళ్ళు వినయంగా చెబుతారు. మా నాన్న కోరహు టీంలో చనిపోలేదు, కానీ మా నాన్న ఏదో పాపం చేశాడు, ఆ పాపాన్ని బట్టి మృతి పొందాడు. ఒప్పుకుంటున్నారు, వాళ్ళు వినయముగా ఒప్పుకుంటున్నారు. ఈరోజు సంఘములో మరి వినయ విధేయతలు ఉంటున్నాయా? మరి ఎలాగున సేవకులతో మాట్లాడుతున్నారు? ఎలా సేవకుల దగ్గర తమ అభిప్రాయాలను చెబుతున్నారు? ఎలా తగ్గించుకుంటున్నారు సేవకుల దగ్గర అనేది ఆలోచన చేయాలి. యూదు రబ్బీలు వాళ్ళని సెలోపెహాదు కుమార్తెలను జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా, సమయోచితముగా మాట్లాడిన వారుగా వాళ్ళను గుర్తిస్తారు. ఎందుకంటే అది నెక్స్ట్ తరాలకి, వాళ్ళు చేసిన క్రియ నెక్స్ట్ తరాలకు ఆశీర్వాదకరంగా మారింది. అది మనము మాట్లాడేది, మనం దేవుని దగ్గరికి వెళ్ళే విధానము, అప్రోచ్ అయ్యే విధానము, సేవకులతో మాట్లాడే విధానము నెక్స్ట్ జనరేషన్స్కి ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి కొత్త నిబంధనలో మనం చూస్తాం, మరి మీ యజమానులు, మీ సేవకులు బాధాకరంగా ఏడ్చేలాగా మనం ప్రవర్తించకూడదని. ఈరోజు సంఘాలలో ఎన్ని జరుగుతున్నాయి అలాగా. సేవకులు ఎంతమంది తెలియకుండా రూమ్లో వెక్కి ఏడుస్తున్నారు మన మాటలను బట్టి, మనం ప్రవర్తించే తీరును బట్టి. స్వపరీక్ష చేసుకోవడం లేదు, కానీ సింపుల్గా వేలెత్తి చూపడం, సేవకుని వైపు వేలెత్తి చూపడం, సేవకురాలపై వేలెత్తి చూపించడం, సేవకుల పిల్లల వైపు వేలెత్తి చూపించడం. నిజమే కొన్ని జరగవచ్చు, కానీ మనము తగ్గించుకొని, వారు దావీదు మరి సౌలును ఎలా చూశాడో ఆ మనసు మనకు ఉండాలి. సౌలును ఎలా చూశాడో మనసు మనకు ఉండాలి. క్రొత్త నిబంధనలో మీ యజమానులు చెడ్డవారైనప్పటికీ కూడా లోబడి ఉండమని చెబుతుంటే, సమస్తమును సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్న వారి దగ్గరికి మనం ఎలాగొస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది, తీర్పు ప్రకటించే ప్రవక్త. మొదటిలో సంఖ్యాకాండంలో మనము మరి సెలోపెహాదు కుమార్తెల వినయం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇర్మియా దగ్గరకు వచ్చేటప్పటికి తీర్పు ప్రకటించే ప్రవక్తగా మనకి కనబడుతున్నాడు.
ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో మరి ఈ భాగంలో దేవుడు ఇర్మియాతో ఇలాగంటాడు, ప్రజల పాపాల కారణంగా నా తీర్పు ప్రకటించు. రెండవది, భయపడొద్దంటున్నాడు. మూడవది, నేను నిన్ను ఇనుప స్తంభంలాగా కంచు ప్రాకారంలాగా బలపరుస్తానంటున్నాడు. రాజులు, యాజకులు, ప్రజలు నీ ఎదురు నిలబడినా నిన్ను జయించలేరు అని అంటున్నాడు. నువ్వు భయపడకు. నువ్వు భయపడితే మరి నువ్వు భయానికి కారణంగా ఉంటావు. మరి దేవుడు చాలా స్పష్టంగా ఇర్మియా విషయంలో చెబుతున్నాడు. సూటిగా ఇర్మియా ఏం చేయాలో చెబుతున్నాడు. కాబట్టి దేవుని న్యాయాన్ని ప్రకటించే ప్రవక్త ప్రజల అభిప్రాయం కాకుండా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈయనేమనుకుంటున్నాడు, ఆమెమనుకుంటుంది, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం తీసుకొని దాన్ని అంతా ఫిల్టర్ చేసి ఒక ఫైనల్ స్టేట్మెంట్ తీసుకొని నేను ప్రకటిస్తాను అనేది సేవకుడు చేయాల్సిన పని కాదు. సేవకుడు దేవుడు ఏది చెబుతాడో అది ఉన్నట్టుగా ప్రకటించాలి. అది తీర్పైనా ప్రకటించాలి, అది ఆశీర్వాదమైనా ప్రకటించాలి. సత్యం చెప్పడానికి, దేవుని మాట ఉన్నట్టు చెప్పడానికి ధైర్యంగా నిలబడిన వాడే నిజమైన సేవకుడు. ప్రజలు ఏమనుకుంటారో, సంఘంలో కొందరు ఐఏఎస్లు ఉండొచ్చు, కొందరు ఐపీఎస్లు ఉండొచ్చు, చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నారు, డాక్టర్లు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు. అలాగనే కొంతమంది పేద స్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళు సేవకుడు అనేవాడు ఈ పెద్దవాళ్ళు ఏమనుకుంటారో ఇది చెబితే అని అనుకొని సేవ చేస్తే అది తప్పుడు సేవ. అది ఎవరు ఏదో అనుకుంటారని దేవుని చిత్తాన్ని, లేఖనంలో ఉన్నదాన్ని ఉన్నదిగా ప్రకటించకపోవడం అనేది సేవకుడు చేసే తప్పు. కాబట్టి ఈ లోకంలో ఎంతటి పెద్ద అధికారైనా సరే, ఎంతటి మరి తగ్గింపు జీవితంలో ఉంటున్నటువంటి చిన్న ఉద్యోగస్తుడైనా సరే, ఎవరైనా సరే, ఒకవేళ మన సంఘములోనికి చాలా దీనస్థితిలో ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఇద్దరికీ ఒకటే మాట చెప్పాలి. దేవుని వాక్యం ఒకటే, అది ఎవరు ఎలా తీసుకోవాలి అనేది వారి ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరికి ఎలా వస్తుందో దాన్ని ఉన్నట్టుగా తీసుకోవాలి. చెప్పేవాడు ఉన్నట్టుగా దేవుని మాటను చెప్పాలి. వినేవాడు ఉన్నట్టుగా అది నా కొరకే అని రిసీవ్ చేసుకోవాలి. ఈ ఇద్దరి ఆశీర్వాదం అందులోనే ఉంటుంది. ఇది మనం గమనించాలి. సంఖ్యాకాండంలో భూమి పంపిణీ దేవుని న్యాయ ప్రకారం జరిగింది. సెలోఫెహాదు కుమార్తెలకు దేవుని న్యాయము ద్వారా హక్కు లభించింది. ఇర్మియా ఏమో దేవుని న్యాయ తీర్పును ప్రకటించమని దేవుని మాట వచ్చింది. దేవుని న్యాయం అనేది పక్షపాతము లేనిది. అక్కడ కుమార్తెలే కదా అని పక్షపాతం చూపించలేదు. ఇక్కడ ఇర్మియా ఆ రాజుల దగ్గర ఒక మాట, ప్రజల దగ్గర ఒక మాట అలా చెప్పలేదు. ఆయన అందరికీ చెప్పింది ఒకటే మాట, అది రాజైనా అది ప్రజలైనా. సంఖ్యాకాండంలో పురుషులైనా స్త్రీలైనా అందరికీ సమానము. దేవుడు న్యాయం తీర్చే దేవుడు. దేవుని న్యాయంలో పక్షపాతము లేదని మనకి 2 వాక్య భాగాలు మనకు తెలియచేస్తున్నాయి. మరొక మాట, దేవుని ముందు విషయం ఉంచడం. మన సమస్యలు కానీ మన ఏదైనా సరే దేవుని ముందు విషయము ఉంచడం అని అంటే, దేవుడు మన దగ్గరికి రాడు. ఇక్కడ మోషే ఎదుట సమస్యను ఉంచడం జరిగింది. ఫీనెహాసు ఎదుట సమస్యను ఉంచడం జరిగింది. గోత్రముల పెద్దల ఎదుట సమస్యను ఉంచడం జరిగింది. మన సమస్య మరి ఎవరి దగ్గర చెప్పుకోవాలి? నాకు సేవకుడు అవసరం లేదు, నేను డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడతాను అని అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం కాదు. నువ్వు క్రమంలో నుండి బయటికి వెళ్ళిపోతా ఉన్నావు. ఇప్పుడు ఇర్మియా దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు తన మాటలను ప్రజల ముందు ఉంచమని ప్రవక్తను పంపాడు. ఈ సెలోపెహాదు కుమార్తెలేమో తమ మాటలని సేవకులు ఎదుట ఉంచాలి. దేవుని సేవకుడైన ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని మాటలను ప్రజల ముందు ఉంచాలి. ఈ 2 మీకు అర్థమవుతున్నాయా? ప్రజలేమో సేవకులు ఎదుట ఉంచాలి, సేవకుడేమో దేవుని మాటలు ప్రజల ముందు ఉంచాలి.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ కుమార్తెలు ఏం చేశారు? మా నాన్న పాపం చేశాడు, ఒప్పుకుంటున్నారా లేదా? పాపాన్ని బట్టి చనిపోయాడు, ఒప్పుకుంటున్నారా లేదా? మనం దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ఒప్పుకునే మనస్సు మనకు ఉండట్లేదు, మనము తగ్గించుకునే మనస్సు ఉండట్లేదు. పైపెచ్చుగా నన్ను క్షమించండి, నేను ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అని సేవకులతో మాట్లాడుతున్నారు. ముందుగానే క్షమాపణ అడుగుతున్నారు, కానీ తర్వాత చేయాల్సిందంతా చేసేస్తున్నారు. దేవునికి తెలుసు సేవకుల దగ్గరికి ఎలా రావాలో. సెలోపెహాదు కుమార్తెలు మనకు మాదిరిగా ఉన్నారు. దేవుని మాటలను ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో మోషే కానీ లేకపోతే ఇర్మియా కానీ వీళ్ళు మనకు మాదిరిగా ఉన్నారు. యేసు ప్రభు కూడా అన్నాడు, నేను మాట్లాడుచున్న ఈ మాటలు నావి కాదు, నేను తండ్రి ఎదుట విన్న మాటలే మీ దగ్గర చెబుతున్నాను. మాదిరి ఉన్నారు వీళ్ళు. ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు తమ సమస్యలను సేవకుల దగ్గరికి తీసుకెళ్ళాలి, తమ మాటలను సేవకుల దగ్గరికి తీసుకెళ్ళాలి. సేవకుడు అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని మాటలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫిల్టర్ చేస్తే ఏంటంటే, నిజమైన దేవుని సేవకుడు తన అభిప్రాయం చెప్పడు కానీ దేవుని చిత్తాన్ని వెతుకుతాడు, దేవుని చిత్తమే బయలుపరుస్తాడు. దేవుడు ఉన్నది ఉన్నట్టు చెప్పమని కోరుకుంటున్నాడు. మూడవ మాట, ధైర్యంగా నిలబడటం. సెలోపెహాదు కుమార్తెలు సమాజం ముందు, సేవకుల ముందు, యాజకుల ముందు, నాయకుల ముందు వాళ్ళు ధైర్యంగా తమ హక్కు గురించి భయపడకుండా మాట్లాడారు. ప్రవక్త అనేవాడు ఎలా ఉండాలి, సేవకుడు అనేవారు ఎలా ఉండాలి అని అంటే, దేవుని సత్యం ప్రకటించడానికి ధైర్యంగా ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ధైర్యం ఉండాలి. ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు కదా, ఈయన అధికారి కదా, ఈయన ఇంజనీరు కదా, ఈయన డాక్టర్ కదా, ఈయనకు చదువు ఎక్కువ ఉంది కదా, ఈయనకి ఇది ఉన్నది ఉన్నట్టు చెబితే మళ్ళీ ఏమనుకుంటారో, చర్చ్ మానేస్తారో, ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేసేవాడు నిజమైన సేవకుడు కాదు. అతడు పెద్ద అధికారైనా, ఒకవేళ మన సంఘంలో ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఉన్నా కూడా, ప్రధానమంత్రి మన చర్చ్ మెంబర్ అయినా కూడా, మనం దేవుని మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, భయపడకుండా మాట్లాడాలి. ఇటు సెలోపెహాదు కుమార్తెలు అలాగనే ధైర్యంగా వచ్చారు న్యాయం కొరకు, అలాగనే దేవుని మాటలను ప్రకటించడానికి మరి ప్రవక్త లేదా సేవకుడు ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే దేవుని న్యాయం కోసం నిలబడడం. లోక సంబంధమైన న్యాయం పక్కన పెడితే ముందు మనము ఆ పరమ చట్టమైనటువంటి దేవుని వాక్య ప్రకారంగా వచ్చే న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగవది విషయంలో నిబంధనకు విధేయత. వీళ్ళు సంఖ్యాకాండంలో తోరా ప్రకారంగా వారసత్వం, స్వాస్థ్యం అని అన్నాడు కదా, వారసత్వం, ఆ వారసత్వం గురించి విధేయత చూపిస్తున్నారు. ఆ వారసత్వంలో వీళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం దేవుని వారసత్వంలో ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి. ఇర్మియా దగ్గర ఏం జరిగిందంటే, ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినందుకు తీర్పులోనికి వచ్చారు. సెలోపెహాదు కుమార్తెలు ధర్మశాస్త్రం ప్రకారంగా న్యాయం కోసం వచ్చారు, వారసత్వం కోసం వచ్చారు. ఆ వారసత్వంలో దేవుడు వీళ్ళకి న్యాయం చేశాడు. ఇర్మియా దగ్గరకు వచ్చేటప్పటికి ఇర్మియాని ఎందుకు నిలబెట్టుకున్నాడంటే, తీర్పు ప్రకటించడానికి నిలబెట్టుకున్నాడు. ఎందుకు తీర్పు ప్రకటించాల్సి వచ్చిందంటే, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. వాళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని దగ్గరకు వచ్చారు, ఈయనేమో ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినందుకు తన ప్రజలు ఆ తీర్పును ప్రకటించడానికి వచ్చాడు. నిబంధనను గౌరవించిన వారికి, ఆ తోరాను ధర్మశాస్త్రమునకును విధేయత చూపించిన వారికి న్యాయం జరుగుతుంది. దాన్ని తిరస్కరించిన వారికి హెచ్చరిక వస్తుంది, తీర్పు వస్తుంది. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి దేవుని న్యాయం అనేది ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైనది. నిజమైన నాయకుడు దేవుని చిత్తాన్ని వెతికి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తాన్ని ప్రకటిస్తాడు. మూడవది, ధైర్యం అనేది దేవుని సత్యం కోసం, దేవుని న్యాయం కోసం నిలబడడంలో కనిపిస్తుంది.
అలాగనే ధర్మశాస్త్రానికి లోబడిన వారికి దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ గోత్రంలో ఈ గోత్రం నిలిచి ఉండాలి కాబట్టి వీళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా వచ్చారు, సేవకుల ముందు నాయకుల ముందు నిలబడ్డారు. దేవుని న్యాయము వ్యక్తిగత ప్రయోజనాలపైన కాదు కానీ ఆయన నిబంధన మీద ఆధారపడి ఉంటుంది. ఈ భాగాలు, 2 భాగాలు ఇవి మనకి నేర్పిస్తూ ఉన్నాయి. సెలోపెహాదు కుమార్తెలు దేవుని న్యాయాన్ని విశ్వసించి తమ అప్లికేషన్ అంటారు కదా, పెట్టుకున్నట్టు వాళ్ళు దేవుని ఎదుట మోషే ద్వారా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారు. మనము ఒక మార్గం ఏర్పాటు చేశాడు, ఆ మార్గంలో మనము కరెక్ట్గా వెళ్ళాలి. అదే గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడికి తిరగమంటే అక్కడ తిరుగుతాం. ఈ కౌంటర్ కాదమ్మా ఇంకో కౌంటర్ అంటే అక్కడికి వెళ్తాం. అక్కడ అయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలని మనమే అడుగుతాం కదా, నెక్స్ట్ కౌంటర్కి ఎక్కడికి వెళ్ళాలి. బ్యాంకుల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఒక అప్లికేషన్ పట్టుకొని ఎన్ని కౌంటర్లు తిరగమంటే అన్ని కౌంటర్లు తిరుగుతాం. కానీ దేవుని రాజ్యములో దేవుడు ఏర్పాటు చేసిన ఆ కౌంటర్, సేవకుల ద్వారా వెళ్ళే కౌంటర్ అనేది చాలామంది విస్మరిస్తున్నారు. ఇర్మియా దేవుని న్యాయాన్ని ప్రజలకు ప్రకటించడానికి ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను దేవుని వాక్యమును, సత్య సువార్తను ప్రకటించడానికి ధైర్యంగా నిలబడాలి. చివరిగా ముగింపులో న్యాయం అనేది దేవుని నుండే ప్రారంభమవుతుంది. దేవుని న్యాయం కోసం నిలబడే వారికి ఆయన ధైర్యాన్ని, రక్షణను ఇస్తాడు. ఇర్మియాతో అదే చెప్తాడు, నువ్వు ఎక్కడైనా నిలబడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను చూసుకుంటాను, నీ రక్షణ నేను చూసుకుంటాను, నేను ఇనుప స్తంభంలాగా నిలబెడతాను అని అంటాడు రాజుల ముందు. కాబట్టి దేవుని చిత్తం ప్రకారముగా నడుచుకునే నాయకులు, సేవకులు సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరం అవుతారు. అయితే మనము ఈ ఆశీర్వాదాన్ని తక్కువగా చూస్తూ ఉన్నాం, సేవకులను తక్కువగా చూస్తూ ఉన్నాం, సేవకులను నీచంగా చూస్తూ ఉన్నాం, సేవకుల గురించి నీచంగా మాట్లాడుకుంటున్నాం, సేవకులతోనే డైరెక్ట్గా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ వ్యవస్థ? ఒక సంఘమును, ఒక సేవకుణ్ణి, ఒక నాయకుణ్ణి, ఒక యాజకుణ్ణి ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది మనం ఆలోచన చేయట్లేదు. ఇంతకుముందు ఎర్రని పెయ్య గురించి మనం మాట్లాడుకున్నాం. ఎర్రని పెయ్య ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? అదొక క్రమం. నీకు అర్థం కాకపోతే నువ్వు ఆజ్ఞను పాటించంతే, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సేవకుని విషయమైన ఆజ్ఞలు, సేవకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, నీకు అర్థం కాకపోతే నీవు లోబడు, ఆ లోబడుటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాలేదు, కానీ ఆయనకు లోబడిన వారు, ఆయనను విశ్వసించిన వారు ఆశీర్వదించబడ్డారు. చాలామంది తృణీకరించబడ్డారు. నీకు అర్థం కాకపోతే నెగిటివ్గా వెళ్ళకూడదు, కానీ పాజిటివ్గా దేవుని చిత్తానికి, దేవుని క్రమానికి గనక మనం లోబడితే, చూడండి ఈ సెలోపెహాదు కుమార్తెలు ఎంత ఆశీర్వదించబడ్డారు, వాళ్ళకు ఒక స్వాస్థ్యం వచ్చింది. మరి నీకు దేవుని దగ్గర స్వాస్థ్యం రావాలి అని అంటే నువ్వు కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో వెళ్ళాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. సంఘము దేవుని వాక్యమునకు, దేవుని సేవకులకి లోబడి ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నువ్వు ఏ స్వాస్థ్యం పొందుకుంటావో తెలియదు, కానీ ఆ పరమ స్వాస్థ్యం మాత్రం మిస్ అవ్వకూడదు. అలాగనే దేవుని సేవకులు దేవుని మాటలే చెప్పాలి. ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా పేదవాళ్ళకు ఒకటి, పెద్దవాళ్ళకు, ధనవంతులకు ఒకటనో, కులాలకు ఒకటనో, అటనో ఇటనో ఏదీ లేదు. అందరూ సమానమే. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు నిజమైన దేవుని సేవకుడు. అతడు ఎన్నో శ్రమలు పొందుకుంటాడు. ప్రజలను బట్టి, రాజులను బట్టి దేవుని మాటలు చెప్పవలసి వచ్చినప్పుడు సేవకునికి ఎన్నో శ్రమలు వస్తాయి. అవి సంఘానికి కనపడదు, సమాజానికి కనపడదు. మానసికంగా శ్రమలు, శారీరకంగా శ్రమలు, ఆర్థికంగా శ్రమలు, ఇవన్నీ వాళ్ళ సొంతం కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం కాదు. ఇది దేవుడు ఒక సంఘాన్ని అప్పచెప్పాడు కాబట్టి ఆ సంఘం మీద బాధ్యతగా ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని నిందలు అనుభవించాలో. ఇర్మియా గురించి మనం చెప్పుకున్నాం కదా, వీపింగ్ ప్రాఫెట్ అంటారు, ఏడ్చే ప్రవక్త. ఎంతమంది ఏడుస్తూ ఉంటారో తెలియదు సేవకులు. అది సేవలో భాగం. దానికి కూడా
సేవకులు లోబడి వస్తారు. ప్రాణాన్ని మీకు చెప్పాను, సిలువను మోసుకుంటూ, అంటే మరణాన్ని మోసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటు ప్రజలు కానీ, అటు యాజకులు కానీ, సేవకులు కానీ దేవుని క్రమంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే విశ్వాసులు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళకి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఆశీర్వాదకరంగా ఉంటారు. సేవకులు కూడా సంఘానికి, సమాజానికి, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు, మన దేవుడు తీర్పు తీర్చే దేవుడు. మనము దీనికి పెట్టుకున్న టాపిక్ పేరు దేవుని న్యాయాన్ని వెతుకుట, దేవుని సత్యాన్ని ప్రకటించట. సెలోపెహాదు కుమార్తెలు దేవుని న్యాయాన్ని వెతికారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని సత్యాన్ని ప్రకటించే ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. మరి ఇర్మియాని దేవుడు గర్భంలో పిండంగా రూపింపబడక ముందే ఎన్నుకున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి యాజకులు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు. కాబట్టి ప్రతి ఆజ్ఞకి, ప్రతి క్రమానికి మనం విధేయత చూపించినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. యేసు ప్రభు తండ్రి విధించిన క్రమానికి లోబడి ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పని దేవుని చిత్తానుసారముగా చేశాడు. అందరికీ న్యాయం ఒకటే, అందరి కోసం ప్రాణం పెట్టాడు, పక్షపాతం లేదు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఈరోజు మనము కూడా దేవుని న్యాయం కొరకు ధైర్యంగా నిలబడదాం, దేవుని సత్యాన్ని ధైర్యంగా ప్రకటిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.